షిరిడి సాయిబాబా విషయంలో సత్యభామ యూటర్న్ తీసుకుంది. గతంలో షిరిడి సాయికి సంబంధించి వ్యతిరేకంగా వీడియోస్ చేసింది, ఇప్పుడేమో సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఈ విధంగా కొన్ని కామెంట్స్ చూస్తున్నాము. కొందరు పనిగట్టుకొని వీడియోస్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో అసలు ఏం జరిగింది, నా నిర్ణయం ఏమిటి, ఇవన్నీ కూడా మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. గోవింద సేవ ఛానల్ మొదటి నుంచి ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి చాలా వరకు విషయం తెలుసు. తెలియని వాళ్ళ కోసము ఇంకొకసారి సంక్షిప్తంగా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. 2018 వరకు కూడా నేను పెరిగిందంతా కూడా నా బ్యాక్గ్రౌండ్ నార్త్ ఇండియాలోనే. నా మ్యారేజ్ నాటికి నేను గుజరాత్ ద్వారకలో ఉన్నాను. అక్కడంతా కూడా వైష్ణవ సాంప్రదాయము, కృష్ణ భక్తి విశేషంగా ఉంటుంది. మొత్తం అంతా హిందుత్వమే ఉంది. మత మార్పిడులు కానీ చర్చలు కానీ ఇలాంటివి ఏమీ అక్కడ లేవు. ఎక్కడైనా ద్వారకా శివార్లలో మసీదులు లాంటివి ఉన్న ఒక వెళ్ళి దారిలో వాటిని కూడా తర్వాత ఇప్పుడు తీసేయించేసి కంప్లీట్గా ప్రక్షాళన చేసేసారు. అలాంటి ప్రదేశంలో కంప్లీట్గా ఒక వైదికమైన విధానంలో పెరిగిన నేను 2019లో మ్యారేజ్ చేసుకుని ఆంధ్ర వచ్చిన తర్వాత ఇక్కడ సోషల్ మీడియా లేదా యూట్యూబ్లో ఎక్కువగా ఈ క్రిస్టియానిటీని దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడము, ఇస్లాంకి వ్యతిరేకంగా ఫైట్ చేయడము, ఈ హిందుత్వ వాదము వీటికి సంబంధించిన వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ చూసి ఇక్కడ క్రిస్టియానిటీ ఇస్లాం ఎక్కువగా ఉంది, వీళ్ళ వలన ధర్మానికి ప్రమాదము కాబట్టి వీళ్ళు చాలా బాగా ఫైట్ చేస్తున్నారు హిందుత్వం కోసం అనే ఒక భావనలో ఉండి అలాంటి వీడియోస్ ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని. ఆ ప్రభావం అప్పట్లో నా మీద విపరీతంగా ఉండేది. ఆ ప్రభావంలోనే ఈ షిరిడి సాయిబాబా కూడా ధర్మానికి విఘాతం కలిగిస్తున్న పద్ధతి ఇది. ఈ షిరిడి సాయి భక్తులు అయితేనేమిటి, సాయిబాబా మందిరాలు అయితేనేమిటి, వీటి వలన కూడా ధర్మానికి ద్రోహం జరుగుతుంది అనే ఒక భావనలోకి వెళ్ళిపోయాను నేను ఇలాంటి వీడియోస్ చూసి. ఈ యూట్యూబ్లోనే అహం బ్రహ్మస్మి అనే ఛానల్ మీ అందరికీ తెలుసు. ఆ ఛానల్ వ్యక్తి కూడా ఈ షిరిడి సాయికి వ్యతిరేకంగా అప్పట్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఆ సదరు వ్యక్తి నాకు సోషల్ మీడియా ద్వారానే పరిచయం అయ్యాడు. ఎంత కష్టపడుతున్నాడు ధర్మం కోసము, మనం కూడా ఎంతో కొంత స్వచ్ఛందంగా హెల్ప్ చేయకపోతే ఎలాగాని ఆ ఛానల్ కోసము నేను ఇంకొందరు కూడా స్వచ్ఛందంగా హెల్ప్ చేశాను. అప్పట్లో నేను డెలివరీ ఉండటం వలన మొహము కెమెరా ముందు చూపించే పరిస్థితుల్లో లేను కాబట్టి ఈ షిరిడి సాయికి సంబంధించి ఆడియోస్ చేసి పంపించేదాన్ని అతని ఛానల్లో చక్కగా అప్లోడ్ చేసుకునేవారు. అలాగే ఇంకొందరు కూడా ఆ విధంగా ఆ ఛానల్కి హెల్ప్ చేశారు. హెల్ప్ చేయడానికి కారణం ఏంటంటే ఏదో ధర్మం కోసం పోరాడుతున్నాడు, ఇలాంటి రకరకాల పద్ధతుల వలన ధర్మానికి విఘాతం కలుగుతుంది, ఈ పోరాడే వాళ్ళకి మనం కూడా కోఆపరేట్ చేయాలి అనే ఒక ఉద్దేశమే తప్ప ఏ విధమైన మా స్వార్థం లేదు. అప్పట్లో నేను ఒక 30-35 వాట్సాప్ గ్రూపుల్లో ఉండేదాన్ని. తెలిసిన వాళ్ళు, సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళు యాడ్ చేసేవాళ్ళు అనమాట. ఈ జిల్లాల వారి గ్రూప్స్, రాష్ట్రాల వారి గ్రూప్స్, ఇవన్నీ హిందుత్వానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు. తెల్లారు లేస్తే వీటిలో రకరకాల పోస్టులు, వాట్సాప్ ఇమేజెస్ అట్లాగే వీడియోస్ రెండూ నిండిపోయావు అనమాట. రకరకాల పోస్టులు, అక్కడ ఏదో జరుగుతుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఇక్కడ ఏదో పగల కొడుతున్నారు, షిరిడి సాయిబాబా గుళ్ళో జరుగుతుంది, షిరిడి సాయిబాబా అవైదికము, అలా చేశాడు ఇలా చేశాడు, ఇలాంటి రకరకాలు వస్తూ ఉండేవి అనమాట. అవన్నీ చూసి అప్పట్లో నేను అవన్నీ నిజమే అనుకునేదాన్ని. దానికి తగ్గట్టుగానే కంటెంట్ వీడియోస్ కూడా చేసేవాళ్ళము. అహం బ్రహ్మస్మి ఛానల్లో అప్లోడ్ కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. తర్వాత బ్రహ్మకుమారి సంస్థల వాళ్ళని ముండలు అని తిట్టడం వలన ఈ అహం బ్రహ్మస్మి ఛానల్ మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే కేసు పెట్టేశారో ధర్మం కోసం నేను పోరాటం చేస్తున్నాను అని చెప్పిన ఈ అహం బ్రహ్మస్మి ఛానల్ వ్యక్తి ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం మానేసి చెన్నైలో మంచి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే నెలకు 15 లక్షల రూపాయల ప్యాకేజ్కి హ్యాపీగా పోయి జాబ్లో జాయిన్ అయిపోయి జాబ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇన్నాటికి కూడా తిరిగి చూడలేదు ఛానల్ వైపు. మరి ధర్మ పోరాటాలు ఇవన్నీ ఏమైపోయాయో మనకి తెలియదు. కెమెరా ముందుకు రాకపోయినా సరే సోషల్ మీడియాకి నేను అలవాటైపోయాను కాబట్టి వీడియోస్ అవి నావి ఆ ఛానల్లో వస్తూ ఉన్నాయి కాబట్టి అహం బ్రహ్మస్మి అయిపోయిన తర్వాత నేను గోవింద సేవ అని ఛానల్ స్టార్ట్ చేసిన. అప్పట్లో ఆ వాట్సాప్ గ్రూపులో ఆ ప్రభావం ఎక్కువగా ఉండేది కాబట్టి ఆరంభంలో నేను కూడా ఈ క్రిస్టియానిటీకి, ఇస్లాంకి వీటికి వ్యతిరేకంగా ఉండే వీడియోసే చేస్తూ ఉండేదాన్ని తప్ప భగవంతుడి గురించి, భగవద్గీత గురించి ఒక్క వీడియో కూడా చేయలేదు. తర్వాత నాకే అనిపించింది, ఎప్పుడూ కూడా పక్క మతాల వాళ్ళని తిట్టడమే కాదు, మనం కూడా భగవంతుడి గురించి బాగా ప్రచారం చేయాలి కదా అని నాకు 10,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చాక అప్పటి నుండి భగవద్గీత బాగా ప్రచారం చేయడం మొదలెట్టాను. 750 రోజులు భగవద్గీత శ్లోకాలు చెప్పుకున్నాము. అదొక రికార్డ్ అయింది యూట్యూబ్లోని. దాని గురించి చాలా న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. ఆ తర్వాత మరలా ఇప్పుడు సెకండ్ టైం భగవద్గీత చెప్పుకుంటున్నాం. ఇలా ఉండగానే కొందరు మహిళలు కూడా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. మహిళల గురించి సమస్యలు, పూజలకు సంబంధించి మహిళల్ని మోసం చేయడం, జ్యోతిష్యాలని, ఈ వారాహి దొంగపీఠాలని అన్నిటినీ వాయించి చక్కబెట్టి మహిళలకి మంచి అవేర్నెస్ తీసుకొచ్చాం. అలాగే వేరే మతాల వాళ్ళు మన మీద పట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇలాంటివి ఏదైనా ఉంటే సాయంత్రం 6 గంటలకు ఒక వీడియో చేసి ఈ విషయాల గురించి అవేర్నెస్ తీసుకొస్తూ అప్లోడ్ చేసేదాన్ని. ఆ విధంగా గోవింద సేవ ఛానల్ సాగుతూ వచ్చింది మొన్నటి వరకు కూడా.
మీ అందరికీ తెలిసిన విషయం. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీళ్లకు సంబంధించిన ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్, తెలుగు రాష్ట్రాల్లో బాగా సుపరిచితులు, సోషల్ మీడియాలో కూడా బాగా సుపరిచితులు, హిందుత్వం కోసం దేవాలయాల కోసం చాలా ఫైట్ చేస్తూ ఉంటారు. వారు ఒకసారి అనుకోకుండా షిరిడి సాయిబాబాకు సంబంధించి నేను చేసిన వీడియోస్ చూసి నన్ను సంప్రదించడం జరిగింది. వారు నాకు చెప్పిన మాటలు ఏంటంటే, అమ్మా ఒకప్పుడు క్రిస్టియానిటీ విపరీతంగా ఉండేది, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని, వేలాది మందిని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ కన్వర్షన్స్కి కొంత కారణము ఈ హిందుత్వం కూడా. కొన్ని వర్ణాల వారిని దూరంగా పెట్టేయటం, మీరు ఈ పూజలు చేయకూడదు, గాయత్రి పలకూడదు, ఓంకారం ఉచ్చరించకూడదు, మహిళలు జపం చేయకూడదు, ఇలాంటి రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ధర్మం ఏమిటి అనేది సరిగ్గా మన హిందువులకి అర్థం కాని స్థితులు. అప్పట్లో ఈ సోషల్ మీడియా, ఈ టీవీలు ఇవి కూడా ఎక్కువగా లేవు. అలాంటి ఒక పరిస్థితి హిందుత్వంలో, ఈ హిందూ సమాజంలో నెలకొని ఉన్నప్పుడు ఎక్కువగా మత మార్పిళ్ళు జరుగుతూ ఉండేవి. సరిగ్గా ఆ సమయానికి ఈ షిరిడి సాయిబాబా అవతారం గురించి, లేకపోతే షిరిడి సాయిబాబా మహిమల గురించి బాగా ప్రచారం జరిగింది. దానికి ఆకర్షితులైన ఎంతోమంది హిందువులు మత మార్పిడి అయ్యి క్రిస్టియానిటీలోకి పోవడం మానేసి షిరిడి సాయిబాబా గుళ్ళకి లేదా మందిరాలకి వెళ్ళడం మొదలెట్టారు. ఆ విధంగా వేలాది లక్షలాది కన్వర్షన్స్ షిరిడి సాయిబాబా గుళ్ళు ఆపాయి. గుడిలో మెల్ల కన్వర్ట్ అయ్యి కంప్లీట్గా బొట్టు దుడిపేసుకొని క్రిస్టియానిటీలోకి వెళ్ళడం కంటే కూడా సాయిబాబా మందిరానికి పోతున్న వాళ్ళందరూ కూడా హిందువులే కదా, బొట్టు పెట్టుకుంటున్నారు కదా, అక్కడ అన్ని దేవతల స్తోత్రాలు అవి చదువుతున్నారు కదా, భజనలు చేస్తున్నారు కదా, వాళ్ళ చేతులతోటి వాళ్ళు సాయిబాబాను తాకొచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, సేవించవచ్చు, పాటలు పాడుకోవచ్చు. ఆ ఉత్సవాల్లో వాళ్ళు కూడా మహిళలు, శూద్రులు, దళితులు, పంచములు అందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఆ విధంగా వాళ్ళకి చాలా అనుకూలంగా అనిపించింది. పెద్ద నియమాలు లేవు, భయపెట్టాలు ఏమీ లేవు. కాబట్టి క్రిస్టియానిటీలోకి మారిపోవాల్సిన ఒక వరవడిలో ఈ సాయిబాబా వచ్చి, ఈ సాయిబాబాకు సంబంధించిన ఈ పద్ధతి ఒకటి వచ్చి క్రిస్టియానిటీలకు వెళ్లకుండా హిందువులను ఆపింది. ఎంతోమంది సాయిబాబా మందిరాలకు వెళ్ళి హిందువులుగానే ఉన్నారు. ఈ విషయం నాకు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ప్రముఖ జర్నలిస్ట్ సప్రమాణికంగా కూర్చోబెట్టి వివరించి చెప్పడం జరిగింది. దానికి నేను అగ్రి అవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఈ సాయిబాబా అని ఒక పద్ధతి రావడం వలన కన్వర్షన్ సాగింది నిజమైతే దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. గుడ్డిలో మెల్ల. ఇప్పుడంటే యూట్యూబ్, సోషల్ మీడియా వచ్చి అందరూ తేలిగ్గా ఇంట్లో విగ్రహాలు, ఫోటోలు అన్నీ పెట్టుకొని చక్కగా పూజలు చేసేసుకుంటున్నారు, రకరకాల పుస్తకాలు చదువుకుంటున్నారు. ఈ ప్రవచనకారుల ప్రవచనాలు యూట్యూబ్లో కనపడుతున్నాయి కాబట్టి వింటున్నారు, ఓకే బాగుంటున్నారు. 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఏమిటప్పుడు పరిస్థితి? కీర్తి శేషులైన ఒకప్పుడు ప్రవచనకారుడు ధర్మ సందేహాలకు సంబంధించి రాసిన ఒక ప్రత్యేకమైన బుక్ నేను చదివాను చిన్నప్పుడు. అందులో రామాయణం స్త్రీలు చదవకూడదు, ఎందుకంటే రామాయణంలో సుందరకాండ ఉంది, ఆ సుందరకాండలో గాయత్రీ మంత్రం నిక్షిప్తమై ఉంది, గాయత్రీ మంత్రం స్త్రీలు ఉచ్చరించకూడదు కాబట్టి రామాయణం స్త్రీలు చదవకూడదు. ఈ విధమైన ఒక ధర్మ సందేహానికి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. రామాయణంలో సుందరకాండ ఉందట, సుందరకాండలో గాయత్రీ మంత్రం ఉందంట, గాయత్రీ మంత్రం స్త్రీలు చదవకూడదు కాబట్టి అసలు రామాయణమే స్త్రీలు చదవకూడదట. ఇది పైత్యం. ఏం బాగుపడతారు హిందువులు? వేరే మతాల్లోకి వెళ్లకుండా ఎలా ఉంటారు హిందువులు? ఇలాంటివి చాలా చేశారు. మన వాళ్ళేమీ పద్ధతి గల వాళ్ళు ఏం కాదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చాలామందిని దూరం పెట్టారు. మీరు అవి చేయకూడదు, మీరు ఇవి చేయకూడదు, మీరు శూద్రులు అనేసి చాలా ఆంక్షలు పెట్టారు. శూద్ర కమలాకరం అనే పుస్తకాన్ని రాసిపడేసి శూద్రుడు అనేవాడు ఎలా బ్రతకాలో కూడా వివరించి చెప్పారు. ఇలాంటి సందర్భాలలో ధర్మం అర్థం కాని వాళ్ళు, దైవాన్ని తెలుసుకోని స్థితిలో ఉన్నవాళ్ళు తేలికగా వచ్చి ఇంటి ముందుకు వచ్చి పాంప్లెట్ ఇచ్చి 10 సార్లు ప్రచారం చేసి ప్రలోభ పెడుతూ ఉంటే క్రిస్టియానిటీలోకి వెళ్లకుండా ఎలా ఉంటారు? సరిగ్గా ఆ టైంలో షిరిడి సాయిబాబాకు సంబంధించింది ప్రచారమే చేశారు, లేదంటే పుస్తకాలే రాశారు, సినిమాలే తీశారు. కన్వర్షన్ సాగి తేలిగ్గా ఉంది. ఇక్కడ కూడా భజనలు, ఇక్కడ కూడా మంచి చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు, ఇంట్లో విగ్రహాలు పెట్టకూడదు, ఏం పెట్టకూడదు, బాబా బొమ్మ పెట్టుకోవచ్చు కదా, బాబా బొమ్మలు తెచ్చేసుకొని పెట్టేసుకున్నారు, కన్వర్షన్ సాగాయి. ఈ మాటలన్నీ నా సొంత మాటలు కాదండి. మీరు ఏ ఆర్ఎస్ఎస్ అనేసి కట్టర్ హిందుత్వం, ఆర్ఎస్ఎస్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వల్లనే హిందుత్వం బ్రతికుంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళే హిందువులు భుజాన్ని పెట్టుకుని మోస్తున్నారు అని మేము కట్టర్ హిందువులు అని ఎవరు చెప్పుకుంటున్నారో ఆ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళే నన్ను కూర్చోబెట్టి వివరించి చెప్పిన తర్వాత అప్పుడు నేను అంగీకరించి సరే కన్వర్షన్స్ అయితే నాకు ఓకే, గుడిలో మెల్ల ఏదో ఒకటి చేసుకుని ఇవ్వండి, మరి బిగిసి పట్టు పట్టకూడదు కదా అని ఆలోచించి నేను ఈ షిరిడి సాయి గురించి చేసిన వీడియోస్ 2024 లాస్ట్లో ప్రైవేట్లో పెట్టేశాను.
ఆ తర్వాత నేను షిరిడి సాయికి వ్యతిరేకంగా ఏ వీడియో చేయలేదు. ఒక గురు పూర్ణిమ వచ్చినప్పుడు మాత్రము ఇది వ్యాస పూర్ణిమ అంటే అది కాస్త గుర్తుపెట్టుకోండి, పండగలు అట్లాగా మార్చేయొద్దు అనేసి ఒక వీడియో చేయడం జరిగింది. అంతే తప్ప నేను ఇంక షిరిడి సాయి గురించి అసలు మాట్లాడలేదు. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు, మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద అయిన శ్రీమాన్ మోహన్ భగవత్ గారు స్పష్టంగా చెప్పారు పబ్లిక్లో, ఈ షిరిడి సాయిబాబా ఒక హిందూ సాధువు, చక్కగా వేదాలలోను శాస్త్రాల్లోను విధానాలను పాటించారు, ఆయన్ని పూజించే వాళ్ళందరూ కూడా హిందువులే, షిరిడి సాయిబాబా హిందుత్వంలో భాగమే అనేసి ఆ పెద్ద ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎంతోమంది సాధువులు, సిద్ధపురుషులు, యోగులు, పీఠాధిపతులు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది షిరిడి సాయిబాబా గురించి చెబుతున్నారు, గుళ్ళు కడుతున్నారు. మన ప్రవచనకారులు కూడా చెప్పారు నిన్నటి వరకు కూడా. ఈ మధ్య ఎవరో ఒకరు ఇద్దరు ప్లేట్ మార్చారు. సరే, నా వీడియోస్ నేను 2024లో ప్రైవేట్లో పెట్టినా సరే, వీడియోస్ ఎప్పుడైతే ఆరంభంలో అప్లోడ్ అయ్యాయో 2023లో అప్పుడే కొందరు ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసేసుకున్నారు. ఈ మధ్య అందరి మీద కేసులు పెడుతూ నేను ఎప్పుడో చేసిన వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి వాటిని కూడా ప్రూఫ్గా చూపించి నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అప్పుడు నాకు షిరిడి వాళ్ళు ఫోన్ కూడా చేశారు, ఈ మధ్య చేశారు ఫోన్. చేసేటప్పుడు నేను చెప్పాను, నేను వీడియోస్ చేస్తుంది నిజమే, 2023లో చాలా వీడియోస్ చేశాను నేను. తర్వాత నాకు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా అర్థమయ్యేలా చెప్పారండి. దాన్ని నేను అగ్రీ అయ్యాను. ఏదో ఒక విధంగా మంచి జరిగితే బెటరే కదా అని నేను అనుకున్నాను, నా భావన అది. ఆ తర్వాత నా వీడియోస్ అన్ని తీసేశాను. ఆ తర్వాత నేను చేయట్లేదు, ఇక మీదట కూడా నేను చేయను అని చెప్పేసి దానికి వాడు హ్యాపీ అయ్యారు. అంతేగాని ఏదో డబ్బు ఎదురు పెట్టో రికమెండేషన్లు చేపించో నా మీద కేసులు తీసేయండి, ఈ విధంగా నేను ఎప్పుడు ఎవరితోటి మాట్లాడలేదు, అవసరం కూడా నాకు లేదు. వీడియోస్ ని ప్రైవేట్లో పెట్టింది 2024లో, కేసు అయింది జస్ట్ ఈ మధ్య కొన్ని నెలల క్రితం. సరే, ఇంతకీ ఈ షిరిడి సాయిబాబా మీద ప్రప్రథమంగా పోరాటం చేసిన అహం బ్రహ్మస్మి ఛానల్ వ్యక్తి ధర్మ పోరాట నిష్ట ఎంతటితో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు సాయిబాబా మీద నా ఛానల్లో పోరాటం చేసిన తర్వాత మీ సొంత ఛానల్ పెట్టి మీరు అదే స్థాయిలో లేదా అంతకంటే పెద్ద స్థాయిలో ఎందుకు పోరాటం చేయలేదు? ఏదో చిన్న చిన్న మూఢనమ్మకాలని వీటి మీద వీడియోలు పెడుతూ ఉన్నారు. వాటితో పాటుగా వారానికి 1-2 వీడియోలు ఈ బీకేల మీద, సాయిబాబా మీద, ఇంకా త్రైత సిద్ధాంతం, ఇటువంటి అనేక హిందూ వ్యతిరేక సంస్థలు ఉన్నప్పటికీ వాటి మీద ఎందుకు వీడియోలు చేయడం లేదో ఒకసారి ఆలోచించుకోండి. ప్రేక్షకులు మీరు కూడా ఒకసారి గమనించండి, మీకే వాస్తవాలు అనేవి అర్థమవుతాయి. అర్థమవుతుందా? ప్రేక్షకులు వాస్తవాలు గమనించాలంట. ఈ అహం బ్రహ్మస్మి అజయ్ అనే వ్యక్తి ఛానల్ పెట్టుకున్నాడు. కరోనా టైంలో ధర్మం కోసం పోరాడుతున్నారని వీడియోలు చేశాడు. మేము ఇంకొక పెద్ద ఆయన భగవద్గీత ప్రచారకుడు, మేమందరం స్వచ్ఛందంగా ఇతని ఛానల్ కోసం పనిచేస్తాం. నిజంగా ధర్మం కోసం పోరాటం చేస్తాడేమో అనుకొని బ్రహ్మకుమారి సంస్థలు వాళ్ళని పట్టుకొని ముండాలు అని తిట్టడంతో వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయిందో ఇతడు దెబ్బకి ఛానల్ వదిలేసి చెన్నైకి అక్కడికి వెళ్ళి హ్యాపీగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ సాఫ్ట్గా సేఫ్ సైడ్ ఉన్నాడు. ఆ తర్వాత కనిపించలేదు సోషల్ మీడియాలో. మేము అప్పటి వరకు స్వచ్ఛందంగా ఛానల్ కోసం కష్టపడిన వాళ్ళం, ఎలా ఉన్నారో ఏంటో అని ఫోన్ చేసినా కూడా మా ఫోన్ కూడా తెలియదు, అసలు మాకు సమాధానం చెప్పలేదు. అతడి పని అయిపోయిన తర్వాత మాతో ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఏమిటంటే ఇతడు ఇంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు, కరోనా వచ్చినప్పుడు జాబ్ పోయింది, దాంతో కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి ధర్మం కోసం పనిచేస్తానని వీడియోలు చేశాడు. అందరిని ఇష్టం వచ్చినట్టు తిట్టిపోశాడు. బ్రహ్మకుమారి వాళ్ళు కేసు పెట్టిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి ఆ వీడియోలు తీసేసి జాబ్కి అప్లై చేసేసుకొని పోయి జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అక్కడికి అయిపోయిన ధర్మ పోరాటం సైలెంట్గా అప్పటి నుంచి ఇప్పటికీ సైలెంట్గా ఉన్నాడు. ఈ సైలెంట్గా ఉన్న వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత నేను గోవింద సేవ ఛానల్ పెట్టుకొని ఒక 2 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఉన్నట్టుండి వచ్చేసి నా మీద కారాలు మిరియాలు నూరడం. నేనంటే ధర్మం కోసం పనిచేయడం లేదంట, సాయిబాబా మీద పోరాటం చేయట్లేదంట, రకరకాల సంస్థల మీద నేను పోరాటం చేయట్లేదంట, ఎందుకు పోరాటం చేయడం లేదు ఈవిడ, ప్రేక్షకులు గమనించండి అనేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు చేయడమే కాకుండా రకరకాల ఛానల్స్ వాళ్ళకి చెప్పి మరీ ట్రోల్ చేయించారు. అంటే ఇతడేమో సేఫ్ సైడ్ ఉండేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి, ఒక ఆడపిల్ల భర్త పిల్లల్ని అందరిని పెట్టుకొని పోరాటాలు చేయాలంట. నపుంసకుల మాటలు ఎలా ఉంటాయి? ధర్మ పరిరక్షణ అనేది ఒక ముసుగు, కుల పరిరక్షణ అనేది వీళ్ళకి పొట్ట నిండడానికి ఒక ఉపాయం, పొట్ట కూటి కోసం ఒక బతుకుదేరు, అంతకు మించి ఏమీ లేదు. వీడేమో పారిపోయి జాబ్ చేసుకుంటూ హ్యాపీగా సేఫ్గా బ్రతుకుతూ ఉన్నాడు. నేనంటే పోరాటాలు చేయాలంట, హిందూ వ్యతిరేక సంస్థల మీద పోరాడి జైలుకు పోవాలి. వీడు మాత్రం సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఆనందంగా ఉంటాడు. ఇలాంటి వాళ్ళ ఛానల్లో సాయిబాబాలకి లేదంటే రకరకాల ఇతర సంస్థలకి వ్యతిరేకంగా
ఎన్నో వీడియోస్ స్వచ్ఛందంగా చేశాను. ఎందుకంటే వీళ్ళు ధర్మ పరిరక్షణ కోసం నిజంగా ఉన్నారు కాబోలు, వీళ్ళకి మనం సహకరించాలి అనేసి. ఎవరి కోసం మనం కష్టపడ్డామో, స్వచ్ఛందంగా పైసా తీసుకోకుండా ఏమీ ఆశించకుండా పనిచేశామో వాళ్ళే నన్ను ట్రోల్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి నచ్చిన వీడియోలు చేయాలి, వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వీళ్ళకి భజనలు చేయాలి. సోషల్ మీడియాలో ఉండాలంటే, ఛానల్స్ నడపాలంటే వీళ్ళందరికీ భజనలు చేయాలి, వీళ్ళతో మంచిగా మైత్రిగా ఉండాలి, వీళ్ళు చెప్పిన కంటెంట్ తోటే వీడియోలు చేయాలి. వీరికి ఎవరు బాగా కలిసిమెలిసి ఉంటారో, కోఆపరేటివ్గా ఉంటారో వాళ్ళు తప్పు చేస్తే మనం మాట్లాడకూడదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా కూడా ఇలాంటి రకాలే కబ్జా చేశారు. వీళ్ళు కొద్ది రోజులు వైష్ణవ సాంప్రదాయం మీద పడిపోతారు, ఏమీ తెలియదు, సాంప్రదాయాల మీద పడతారు. కొద్ది రోజులు ఇంకేదో సాంప్రదాయం మీద పడతారు. ఎప్పుడు ఏదో గొడవ, ఎప్పుడు ఏదో కంటెంట్ ఉండాలి. వీళ్ళు ఎంతమంది కలిపి గొడవలు చేసి మూయించిన సంస్థ ఏమిటి, మూయించిన ఒక బ్రాంచ్ ఏమిటి, ఏమీ లేవు. అందరూ చక్కగా వాళ్ళ వ్యాపారాలు అయితేనేమిటి, వాళ్ళ పద్ధతులు అయితేనేమిటి శుభ్రంగా చేసుకుంటున్నారు. అర్థమైంది కదండి, అది విషయం. మీరు ఏ ఆర్ఎస్ఎస్ కట్టర్ హిందూయిజం అనేసి మాట్లాడుతున్నారో, ఆర్ఎస్ఎస్ సంస్థకు సంబంధించిన వాళ్ళే నాతో మాట్లాడి ఈ సాయిబాబా వలన క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవ్వడం అనేది ఆగి హిందుత్వము కొంతవరకు బాగుపడింది అనేసి సెలవిచ్చారండి. అప్పుడే నేను నా వీడియోస్ తీసేసి ప్రైవేట్లో పెట్టానండి. కుదిరితే వాళ్ళతోటి భవిష్యత్తులో నేను సత్యభామ ఛానల్లోని ఇంటర్వ్యూ కూడా తీసుకుంటానండి. మొన్న మోహన్ భగవత్ గారు కూడా ఈ విషయమే సెలవిచ్చారండి. ఆ విషయం మీ అందరికీ తెలుసండి. ఇంకెవరి డౌట్స్ ఉన్నాయా? అరే ఆర్ఎస్ఎస్ చీఫ్, పెద్ద పెద్ద పీఠాధిపతులు, నడిచే కాలభైరవ స్వరూపం సిద్ధేశ్వరానంద స్వామీజీ వారు, ఇంకా ఎంతోమంది మఠాలకు సంబంధించిన వారు, పీఠాలకు సంబంధించిన వారు, అద్వైతానికి సంబంధించిన వారు, సిద్ధ పురుషులు, సాధువులు, రమణ మహర్షి వారి పరంపరకు చెందిన వారు, రామకృష్ణ మిషన్ వాళ్ళ పరంపరకు చెందిన వాళ్ళు ఎంతోమంది సాయిబాబా సిద్ధ పురుషుడు గురువు అనేసి వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు. వాళ్ళందరూ వెళ్ళి కలిశారంట, వాళ్ళకి ఏవో అనుభవాలు ఉన్నాయంట. నాకేంటి అవసరం, ఎందుకు పోరాడాలి నేను? నాకేం అవసరం? సాయిబాబాను తిట్టాల్సిన అవసరం నాకు లేదు. సాయిబాబా ముస్లిం అనో హిందూ అని నిరూపించాల్సిన అవసరం నాకు లేదు. సాయిబాబా దత్త పరంపరకో లేదా నాథ సాంప్రదాయానికో చెందిన వాళ్ళని వాళ్ళు ప్రూఫ్లు చూపించుకుంటున్నారు. వాళ్ళకు పరంపర ఉన్నప్పుడు అది నడుస్తుంది. ఎవరు ఆపాలి, ఎందుకు ఆపాలి, అవసరం ఏంటి? హిందూ ఐక్యతా పేరుతో రకరకాల సాంప్రదాయాల మీద వచ్చి పడి హిందువుల్ని చీల్చే పద్ధతి ఉంటే మాత్రము చూస్తూ ఎవరు ఊరుకోరు. వైష్ణవ సాంప్రదాయం పరమ వైదికం, ఆది శంకరాచార్యుల వరకు అంటే పూర్వం ఎప్పటి నుంచో ఉంది, అసలు అనాదిగా ఉంది. దాని మీద పడిపోయి ఏడుస్తారు. ఎవరి సాంప్రదాయం వారు పాటించుకుంటారు, ఎవరు ఆపలేరు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరు నమ్మే దేవుడిని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడము, ప్రచారం చేసుకోవడము, గొప్పగా చెప్పుకోవడము, వారికి ప్రామాణికమైన గ్రంథాలని చక్కగా చర్చించుకోవడము, ఇవన్నీ కూడా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛా స్వాతంత్రం. అలాగే సాయిబాబా దత్త పరంపరకు చెందినవాడు లేదా ఏదో నాథ సాంప్రదాయానికి చెందినవాడు అనేసి ఎన్నో పుస్తకాల్లో ఉన్న రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎంతోమంది ఈ సిద్ధ పురుషులు, పీఠాలకు సంబంధించిన వాళ్ళే రాశారు ఆ పుస్తకాలు కూడా. నాకేమి కర్మ, మేమెందుకు పోరాడాలి? సాయిబాబాకు సంబంధించిన సాంప్రదాయం నాది కాదు. నేను సాంప్రదాయాన్ని చక్కగా మా పద్ధతిలో పాటించుకుంటాను. అలాగే ఈ సాయిబాబా గారి సాంప్రదాయం ఏదైతే చెబుతున్నారో ఆ సాంప్రదాయాన్ని నేను పరిపూర్ణంగా గౌరవిస్తున్నాను. సాయి భక్తులకి నేను పూర్తి సపోర్ట్గా ఉంటాను. హిందువులలో కొందరిని, హిందువుల్లో అంతర్భాగంగా ఉన్న వాళ్ళని పట్టుకుని సాయి మతం అని ఒక పేరు వీళ్ళే క్రియేట్ చేసి సాయి మతం అనే పేరుతోటి హిందువుల్ని చీల్చడం అనేది నేను సహించను. హిందూ ఐక్యత అనే పేరు చెప్పేసి ఈ విధంగా హిందువుల్ని సాంప్రదాయాల పేరుతో చేల్చకండి. సాంప్రదాయాలు 600 ఉంటాయి హిందుత్వంలో. 600 సాంప్రదాయాలు పాటించుకునే వాళ్ళు హిందుత్వంలోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళారు. సనాతన ధర్మం అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఏదో నదుల్ని, చెరువులనే కాదు, పిల్ల కాలువలను కూడా తనలో కలుపుకొని గంభీరంగా ఆ విధంగా నిశ్చలంగా ఉంటుంది. ఈరోజు హిందుత్వం అనేసి పేరుతోటి ఉన్మాదంతో ఊగిపోతూ మాకు వైష్ణవ సాంప్రదాయం నచ్చలేదు, మాకు ఈ సాయిబాబా భక్తులు నచ్చలేదు. 80 ఏళ్ల నుంచి ఉన్న ఈ సాయిబాబా కూడా ఏం చేస్తారు? కోయంబత్తూరులో ఒక సాయిబాబా ఆలయం 80 years అయింది కట్టించేసి. ఏం చేయగలిగారు? ఆ రోజు నుండి ఏం ఖాళీగా గుర్చేసుకొని ఇప్పుడు అందరూ బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకొద్దు, మాకు ఇష్టం లేదు అంటే, పైగా వీళ్ళు ఎంత స్మార్ట్గా వ్యవహరిస్తారంటే ఈ సాయిబాబా గురించి అత్యద్భుతంగా పుస్తకాలు రాసి ఆయన గుళ్ళు కట్టించి ఆయన ఒక దత్త పరంపరలో ఒక అవధూతగానో గురువుగానో చెప్తున్న సిద్ధేశ్వరానంద భారత స్వామి వారు లాంటి వాళ్ళని ప్రశ్నిస్తారేమో చూడండి. గరికపాటి గారు ఎన్నోసార్లు సాయిబాబా గారు కాలు మీద కాలు వేసుకోవడంలో ఆంతర్యము, లేకపోతే ఆయన అల్లా మాలిక్ కనడంలో ఆంతర్యము, ఆయన తలకు బాగా చుట్టుకోవడంలో ఆంతర్యం అనేసి ఎన్నో చెప్పారు ఆయన గురించి. వీళ్ళు ప్రశ్నిస్తారేమో చూడండి. ప్రశ్నించారు. మన ప్రశ్నిస్తే వాళ్ళ భక్తులు, శిష్యులు ఎక్కడ తిరగబడి వీళ్ళకి ఇచ్చే డొనేషన్లు ఇవ్వకుండా ఆగుతారేమో అనేసి భయం. మరి పోరాటం చేద్దాంచుకుంటే ఫుల్గా దిగేసేసి ఇతనికి ఎవరు సపోర్ట్ చేసేస్తారని వెళ్ళేసి అడగాలి. వీళ్ళు అలా చేయరు, చాలా స్మార్ట్గా వ్యవహరిస్తారు వీళ్ళు. పోరాటం చేస్తాం గొడవ చేస్తారే తప్ప అసలుకి వీళ్ళు ఏం పోరాటం చేయరు.
అలాగా జనాలకు షో చేసి డబ్బులు దండుకునే వ్యవహారం ఇదంతా కూడా. వీళ్ళు ఎంత పోరాటాలు చేసినా ఒక్క సాయిబాబా గుడి కూడా ముయ్యలేరు, ఒక్క సాయిబాబా విగ్రహం కూడా తీసేయ్యరు. వీళ్ళు ఎన్ని పోరాటాలు చేసినా సరే ఒక్క సంస్థని ఒక్క బ్రాంచ్ని కూడా వీళ్ళు ఎవ్వరూ మూసెయ్యరు. వీళ్ళు ఆ విధంగా పబ్లిక్ లో ప్రచారం చేస్తున్నారు, మేము పోరాడుతున్నాం, మాకు డబ్బులు ఇవ్వండి. దాని మీద మేము బ్రతకాలి, మా ఫ్యామిలీలు బ్రతకాలి. ఇంతకు తప్ప వేరే ప్రాపగండా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. సాయిబాబా భక్తులు మొత్తం సంపూర్ణమైన హిందువులే, హిందుత్వంలోనే ఉంటారు. ఈ విషయంలో మాత్రము నా పరిపూర్ణమైన మద్దతు సాయి భక్తులకే. సాయి భక్తుల్ని సాయి మతం పేరుతోటి చీలుస్తూ ఉంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. అదండి విషయం మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.